వేమన పద్యాలు సిరీస్లో 152వ పద్యం. పరులకుపకరించి పరసొమ్ము పరునకు పరగనిచ్చెనేని ఫలము కలుగు. పరము కన్ననేమి పావనమా సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. పరులకుపకరించి పరసొమ్ము పరునకు పరగనిచ్చెనేని ఫలము కలుగు. పరము కన్ననేమి పావనమా సొమ్ము విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. పరులకు ఉపకరించి, ఉపకరించి అంటే సహాయం చేసి, పరులకు అంటే ఇతరులకు, పరసొమ్ము అంటే పరుల సొమ్ము, ఇతరుల సొమ్ము, పరునకు ఇతరులకే, పరగన ఇచ్చెని ఏని దాన్ని ఇచ్చివేస్తే, అంటే ఇతరుల సొమ్ము ఇతరులకే ఇచ్చివేస్తే ఫలము కలుగు, ఫలం కలుగుతుంది అంటే అది మనకి పుణ్యాన్ని ఇస్తుంది. మనకి ఎవరిదైనా ఇతరుల సొమ్ము దొరికితే అది ఇతరుల కోసమే దాన్ని ఉపయోగించాలి, ఆ సొమ్ముని. అలా చేస్తే మనకి ఫలం కలుగుతుంది, పుణ్యం కలుగుతుంది. అలాగే ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. పరము కన్ననేమి, పరము అంటే ఇక్కడ మోక్షము లేదా పుణ్యము అని. పరము కన్నను ఏమి, పుణ్యం కన్నా ఏమి, పావనమా సొమ్ము విలువైనదా, సొమ్ము అంటే ధనము. ధనం అనేది మనకు వచ్చే పుణ్యం కన్నా విలువైనదా ఏమి? పరుల సొమ్ము పరులకు ఉపయోగిద్దాము, పరులకి సహాయం చేస్తూ ఉందాము అని. భావం. తోటి వారికి సహాయం చేస్తూ పరుల సొమ్ము మనకు దొరికినట్లయితే దాన్ని ఇతరుల కోసమే ఉపయోగించటం మంచిది. అలా చేయడం మూలంగా వచ్చే పుణ్యం కంటే దొరికిన సొమ్ము విలువ ఏమీ ఎక్కువ కాదు.